హౌస్ ఇట్ గోయింగ్? నాకు ఎప్పటి నుంచో ఒక షో చేయాలని కోరిక. ఏం చేద్దామా అన్నప్పుడు ఒక ఐడియా తట్టి, అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడైనా ఉంటుందో చెప్పండి. అప్పుడు మొదలైంది ఈ అలా మొదలైంది. మా షోకి వచ్చిన కపుల్స్ మాట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు, పోటీ పడతారు, ప్రేమించుకుంటారు, అలుగుతారు, ప్రపోజ్ చేసుకుంటారు, చివరికి మేమురా అసలు సిసిరైన కప్పులని ప్రూవ్ చేసుకుంటారు. సో వాళ్ళ జర్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ షోలో నాతో పాటు జర్నీ చేయాల్సిందే. అలా మొదలైంది. సో ఈ షో లాంచ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ కి ఎవరిని పిలుద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక కపుల్ గుర్తొచ్చారు. పాపం పాండమిక్ ఎఫెక్టెడ్ పెళ్లికి అసలు సిసరైన విక్టిమ్స్ వీళ్ళే. చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అనుకుని పాండమిక్ వల్ల చాలా బ్లాండ్ గా చేసుకున్నారు. సో అందుకే వాళ్ళకే నా ఫస్ట్ ఎపిసోడ్ డెడికేట్ చేద్దాం అనుకున్నాను. సో నౌ లెట్స్ వెల్కమ్ ద బ్లాక్ బస్టర్ కపుల్ ఆఫ్ దిస్ ఎపిసోడ్, సారీ ద పాన్ ఇండియా కపుల్ ఆఫ్ దిస్ ఎపిసోడ్, నిఖిల్ గారు అండ్ పల్లవి గారు. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు స్వాతి చినుకై నాలో దూకావే గంగాను, స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా. కార్తికేయ తర్వాత ఎందుకు మిమ్మల్ని వెంటనే కాల్మొక్కని అనిపించింది హక్ అంటే? ఎందుకలా అంటే నిఖిల్ గారు ఏంటి, కరెక్టే, మన బాండింగ్ ఏంటి, మన రేంజ్ ఏంటి, అసలు మనం థ్యాంక్ యూ. కృష్ణుడు కుచేలుడు లాగా మీరేం మారలేదు. అది బట్ ఈ రోజు పల్లవి ఇస్ విత్ మీ. సో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. సో పాత నిఖిల్ లా కాకుండా ఒక కంప్లీట్ డిఫరెంట్ నిఖిల్ గా మిమ్మల్ని డీల్ చేయమంటారు. 100%. పాత నిఖిల్ ఎట్లుండేవారు? వెల్కమ్ టు ద హోస్టింగ్ థింగ్. Thank you so much. మా సీట్ అదా? యాక్చువల్లీ ఇది ఒక చిన్న కిటుకు ఉందన్నమాట. దిస్ కౌచ్ ఇస్ కాల్డ్ ఇకిగాయ్ కౌచ్. ఇకిగాయ్ కౌచ్. ఇట్స్ ఫ్రమ్ జపాన్ అన్నమాట. ఓకే. దాని మీద కూర్చోవాలంటే దర్ ఇస్ అ ట్రెడిషన్. ఒక యూ హావ్ టు టెల్ యువర్ సోల్మేట్స్ నేమ్ అన్నమాట, ఒక ట్రెడిషనల్ వేలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలియా భట్ తో వచ్చారనుకో, నేను రణబీర్ కపూర్ కొడతాను. నేను రణబీర్ కపూర్ అనుకో కాసేపు. మా మామయ్య గారైన మహేష్ భట్ గారు అండ్ మా అత్తయ్య గారైన సోనీ రజ్దాన్ గారికి పుట్టిన ఆలియా భట్ గారితో ఈ షోకి వచ్చాను. అలా ఒక చిన్న ట్రెడిషనల్ గా చెప్పాను అన్నమాట. సో మీరు మీ వైఫ్ గురించి అండ్ మీరు. ఓకే. సో భీమవరంలో పుట్టిన, భీమవరం పక్కన చిన్న ఊరు దర్బరేవు అనే ఊర్లో పుట్టిన నాన్నగారి పేరు కూడా ఆయన చాలా గ్రేట్ పర్సన్ అండి. చిన్న సత్యనారాయణ రాజు గారు. సో ఐ డోంట్ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, ఈ అమ్మాయి పేరు అత్తయ్య గారు అంటాను కాబట్టి నాకు పెద్ద పేరు ఆవిడ సీత గారు. సీత. దీనివల్ల ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. సత్యనారాయణ గారు పెళ్లికి ముందు అన్ని తెలుసుకొని వెళ్తారు, పెళ్లి తర్వాత అవసరం అయిపోయింది కదా వాళ్ళతో. సో సీత గారు అండ్ చిన్న సత్యనారాయణ గారు పుట్టిన ఈ ఎంబీబీఎస్ డాక్టర్ పల్లవి సిద్ధార్థ అయిపోయింది. ఇప్పుడు వచ్చాను. దయచేసి కూర్చోండి. మీరు చెప్పాలి ఇప్పుడు. చెప్పనా? బేగంపేటలో పుట్టిన శ్యామ్ సిద్ధార్థ అండ్ వీణా సిద్ధార్థ గారికి పుట్టిన నిఖిల్ తో బేగంపేటలో చదివినా అవన్నీ కూర్చున్నా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. డ్రెస్ ఏంటి భయ్యా? ఇదా? హెల్మెట్ పెట్టుకుంటే డైరెక్ట్ స్పేస్ కి వెళ్ళిపోవచ్చు. స్వాతి ముత్యం సాంగ్ వచ్చింది కాబట్టి మా స్వాతి గురించి ఒక 1 minute చెప్పాలి. పల్లవి ఫస్ట్ నేను కలిసిన తర్వాత అంటే ఓకేనా కాదా అని ఫస్ట్ డేట్ కి ఎవరిని తీసుకెళ్ళానంటే స్వాతి అండ్ మధుశాలిని తీసుకెళ్ళాను. అండ్ అల్లు శిరీష్ కూడా వచ్చాడు అనుకోండి, తర్వాత జాయిన్ అయ్యాడు. కానీ దే అప్రూవ్డ్. లవ్లీ. స్వాతి ముత్యం. రివైండ్ చేద్దాం, కొంచెం రివైండ్ చేద్దాం. చెప్పండి అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఇద్దరు ఎలా కలిసారు? అంటే పేరెంట్స్ కి చెప్పిన వర్షనా లేకపోతే నిజంగా జరిగిన వర్షన్? ఇప్పుడు పేరెంట్స్ చూస్తారు కదా. చూడు షూరా? కెమెరాస్ లేవండి మన మధ్య. యాక్చువల్లీ మీ అండ్ పల్లవి 2019 లో అనుకుంటా మనం చేసిన అర్జున్ సురవరం కన్నా ముందు. ఓకే. ఆ సినిమా రిలీజ్ అవ్వట్లేదుగా ఆ టైం. అంటే నాకు ఎప్పటికి గుర్తుంది, అర్జున్ సురవరం గురించి అడిగా, ఎలాగో టాపిక్ వచ్చింది కదా అని చెప్పి. అప్పటికి మన నిఖిల్ భయ్య ఇక్కడ అద్దంలో పెట్టుకుని మంచి దూసుకుంటారు.
చూసుకుంటుంటే నేను వెళ్ళి భయ్యా ఏం జరుగుతుంది భయ్యా సినిమా ఇది, ఎన్ని రోజులు దిగుతా భయ్యా సినిమా ఇదని చెప్తే ఆయన కొంచెం చిన్న పాజ్ ఇచ్చి భయ్యా 2 ఇంచులు వెనక్కి వెళ్ళిపోయింది తెలుసా, ముందు ఇక్కడ దాకా ఉంటుంది భయ్యా, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది భయ్యా, నా బాధ కూడా చెప్పుకోవాలి. సినిమా కదండి. సారీ ఐ టోటలీ అండర్స్టాండ్. కానీ ఇట్ వాస్ వర్త్ కదా 2 years వెయిట్ చేసాను. కానీ ఆ టైంలో మారల్ సపోర్ట్ మొత్తం జుట్టు ఎగిరిపోకుండా ఉండడానికి కారణం పల్లవి. ఫస్ట్ డే కూడా సాడ్ స్టోరీ చెప్పే నన్ను పడేశారు. అంటే సినిమా రిలీజ్ అవ్వట్లేదు, పోస్ట్ పోన్ అవుతుంది అన్నప్పుడు ఇట్స్ ఓకే అని నేను అనుకున్నా ఎన్ని బాధలు ఉన్నాయో పాపం ఇతనికి అని. బట్ ఆ బాధని ఒక దీనిగా వాడుకున్నాను తెలియదు మీకు. చెప్పండి అయితే బట్ ఫనీ థింగ్ ఏంటంటే షీ హాజ్ అ ఫ్రెండ్ అండ్ ఐ హావ్ అ ఫ్రెండ్, దే వర్ డేటింగ్ ఈచ్ అదర్. సో వాళ్ళు కలవడానికి ఒక పార్టీకి వచ్చారు, ఆ పార్టీలో మేము కలిసాము, వాళ్ళు బ్రేకప్ అయ్యారు. In a span of a week. బా వాట్ ఎ మూమెంట్ కదా. అండ్ ద ఫస్ట్ డే మెట్ హర్ ఓన్లీ ఆస్క్డ్ హర్ కెన్ ఐ మ్యారీ యు అని అడిగాను. ఐ డౌట్ మీరు చెప్పండి కరెక్ట్ గా. ఫస్ట్ చూడగానే డైరెక్ట్లీ చూడగానే కాదు, Maybe 1 or 2 hours we spoke. Then I want to marry you అని అన్నారు. నేను అన్నా సరే నేను ఈ యాంగిల్ నాకు తెలియదు. పెళ్లి చూపు పార్టీ మధ్యలో. సో ఆబ్వియస్లీ ఫ్రీక్ అవుట్ అయిపోయింటారు మీరు. Yeah. Then I just went away. Then నా ఇన్స్టాగ్రామ్ పట్టారు ఎక్కడి నుంచో. మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుందండి మామూలుగా? Yeah. ఉంటుందా? ఉంటుంది కాబట్టి ఓకే, లేకపోతే ఎన్ని పల్లెలకు మెసేజ్ పంపించేవారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ కొన్నిసార్లు మనకు తెలిసిపోతుంది కిషోర్, అవునవును, లైక్ యూనో దిస్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ అని. అండ్ ఎస్పెషల్లీ 35 years వెయిట్ చేసిన తర్వాత అవును దిస్ హ్యాస్ టు బి ద గర్ల్ అనుకున్నాను. నిజంగా ఫస్ట్ డే వెంటనే పెళ్లి చేసుకోవాలనే థాట్ వచ్చింది కదా, యాక్చువల్ రీజన్ ఏంటి? She was very నేను nice. ఇప్పటికీ అడుగుతున్నా ఎందుకు అట్లా అనుకున్నా ఆ రోజు అని. మేబీ పునర్జన్మ సంథింగ్ లైక్ దట్, జన్మ చిన్న స్పార్క్ లాంటిది ఏమన్నా? నెక్స్ట్ డే నాకు పంపిస్తున్నారు మెసేజెస్, ఎన్ని ఫొటోస్ పంపి మా పేరెంట్స్ కి చూపిస్తా అని. ఇన్స్టాగ్రామ్ మా మమ్మీ చూసావా ఓకేనా, మా మమ్మీ ఎక్సైటెడ్. కాదు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ మెసేజ్? No, I didn't message him in the initial stages. Maybe 10 days అట్లా తర్వాత వాళ్ళు బ్రేకప్ అవుతుంటే మేము కొంచెం వాళ్ళని కలపడానికి అరే ఏదో ఖుషి మూవీలా ఉంది. నా ఫేవరెట్ సినిమా అది. దెన్ అట్లా we both met once. అప్పుడు స్వాతి వీళ్ళందరితో కలిసి వెళ్ళామన్నమాట. At that point you were fine with it or? I was fine. యా ఆబ్వియస్లీ నాతో ఫైన్. ఏంటి కిషోర్ బ్రో అయ్యా మీరు ఎక్కడ పోతే వచ్చిన వాడు అంటారు, నిన్నేలా లవ్ చేసింది అన్న. ఒక అమ్మాయి యాంగిల్ నుంచి ఆలోచించారు, ఒక డాక్టర్ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు. and the way he spoke to me was very mature గా మాట్లాడారు. చాలా చాలా బాగా మాట్లాడతారు, చాలా స్మూత్ గా కార్తికేయ లాగా నేను డీల్ చేశారు. తర్వాత అప్రోచ్ ఏంటి, ఎలా వెళ్దాం అనుకున్నారు? బర్త్డే యాక్చువల్లీ ఏం చేశానంటే ఐ టుక్ హర్ అండ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్ టు గోవా. తీసుకెళ్ళి అక్కడ ఐ ప్రపోజ్డ్ ఇన్ గోవా ఆన్ అ బీచ్. యాక్చువల్లీ నాకు ఏ అప్రోచ్ లో బాగుంటది, నేను ఇష్టపడతాను అని చెప్పి అన్ని తెలుసుకొని ఆ అప్రోచ్ లోనే వెళ్ళారు. ఓ లవ్లీ. షారుఖ్ ఖాన్ ఫ్యాన్ కదా. షారుఖ్ ఖాన్ టైప్. ఎగ్జాక్ట్లీ. అసలు తనకు తెలీదు ఇక్కడ చిన్న పార్టీకి వెళ్దాం, పద చిన్న టిఫిన్ చేద్దాం. ఫ్రెండ్స్ ని బెంగళూరు నుంచి పిలిచారు అనమాట. అండ్ వాళ్ళందరూ తెలుసు, అందరూ తెలుసు. ప్రపోజింగ్ గోవా వెళ్తున్నాం అని చెప్పి తాను ఒక్కదానికి తెలియదు. ఇంకా మీకు తెలుసు కదా సర్ప్రైజ్, టిఫిన్ కి వెళ్దాం, ఇడ్లీ తిందాం అని చెప్పేసి 6:30 మార్నింగ్ తీసుకెళ్తుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం. ఇదేంటి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం ఏంటి అంది. అదా అని చెప్పి అందరూ వెళ్ళాం. తన బట్టలు లేవు, ఏమి లేవు. గోవాలో దిగిన తర్వాత అన్ని కొన్నారు. ఇట్ వాస్ సో అమేజింగ్ అండ్ ఐ వెరీ హ్యాపీ. అక్కడ ఏమైందంటే ఇట్ వాస్ రైనింగ్ ద హోల్ 2 days. ఇట్ వాస్ రైనింగ్. పాపం ఫస్ట్ ఏదో ప్లాన్ చేశారంట, యాట్ పార్టీ ఇద్దాము అని చెప్పి. అది వాన వల్ల యాట్ వానలో వెళ్ళిపోయింది. ఆ విషయాలు మీకు తెలియలేదు, తర్వాత తెలిసింది. దెన్ హి పుట్ అ టెంట్ అంట, అది కూడా ఎగిరిపోయిందంట. ఫ్లవర్స్ అవన్నీ పెట్టా, అన్ని ఎగిరిపోయాయి. మళ్ళీ పెట్టించా. మంచి రొమాంటిక్ పోయారు అసలు నిజంగా. తర్వాత సినిమా దిగచ్చు. ఫైనలీ ఒక సెటప్ వేసి తీసుకెళ్లారు అనమాట. ఎలా ఉంటుంది అప్పుడు మీకు? ఏం లేదు, నేను ఇలా పట్టుకొని చేపట్టుకొని విల్లు అనేసరికి ఓకే ఓకే అంటుంది. ఎస్ ఎస్ అంటుంది అన్న చెప్పని విల్లు ఎస్ ఎస్
ఫ్రెండ్స్ వాట్ ఇస్ రాంగ్ విత్ పల్లవి లెట్ us say. బట్ పాపం ప్రిపేర్ లేకుండే కనీసం కదా. సో మా తవ్వకాలు వచ్చింది ఏంటంటే ప్రపోజల్ వాజ్ వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్ ఉండేది. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండేది ప్రపోజల్ లో అని డిసప్పాయింట్మెంటా ఉండిందని విన్నాను నేను. ఇంతకన్నా ఏం చేస్తారు భయ్యా? చెప్పాలి మీరే, ఏమైనా ఉందా డిసప్పాయింట్మెంట్ చిన్నది ఏమన్నా మైండ్? ఏం లే, నా ముందు చెప్పుంటే నైస్ డ్రెస్సెస్ ఐ మస్ట్ హావ్ టేకెన్. ఆ ఒక్క డ్రెస్ గురించి అయినా సరే మళ్ళీ ఒక క్రియేట్ చేయాల్సింది సడన్ గా. కాదు, నా డ్రెస్ ఏంటో తెలుసా? చెడ్డీ ఏమో అక్కడ పక్కన 50 రూపీస్ 100 రూపీస్ గోవాలో కొన్ని దాన్ని ప్రపోజల్ గా పెట్టారు. సో నా ధైర్యం మెచ్చుకోవాలి కదా. సో అంటే నాకు ఇప్పటికీ చిన్న క్వశ్చన్ ఏంటంటే, చాలా మూవీస్ చూస్తుంటాం కదా, ఎన్నో రకాలుగా ఫ్లర్టింగ్ ఉంటది, పడేయడానికి ట్రై చేస్తుంటారు. అసలు ఎలా ఏంటి ఏం చేశారు పడేయడానికి? అంటే నేను సినిమాలు బాగానే చేశాను కదా. నా హ్యాపీ డే సినిమా కూడా తను చూసింది. వెన్ షీ వాజ్ ఇన్ 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ అంట. ఓహో మీరు స్కూల్లో ఉన్నప్పుడు నేను హ్యాపీ డే అంటున్నా. కమింగ్ బ్యాక్ టు మీ సెక్షన్, కానీ మీరు కన్విన్స్ అయ్యారు, బట్ ఇంట్లో ఎలా? నేను మేజర్ పార్ట్ నేనే చేశాను. అంటే వాళ్ళు మ్యాచెస్ అవి చూస్తుండే నాకు. సో నేను చెప్పాను వద్దు, ఐ హ్యావ్ అ గై ఇన్ మై లైఫ్ అని. ఓకే. వాళ్ళు చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కాదు, బిజినెస్ అని చెప్పారంట. నిఖిల్ నాకు అబ్బాయి బిజినెస్ చేస్తుంటాడు. బిజినెస్ మ్యాన్ చెప్పారా? చెప్పలేదు. ఆల్మోస్ట్ 6 months సస్పెన్స్ పెట్టాను అంటే వాళ్ళకి. ఎందుకండి యాక్టర్స్ అంటే అంటే ఒప్పుకోరనా? ఏమో మేము కూడా మనుషులమే కదండి. నేను ఫస్ట్ తెలిసే గై అంటే వాళ్ళు 2 క్వశ్చన్లు అడిగారు. ఫస్ట్ ఈజీ ఆ డాక్టర్ అని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. అది కాదు, కొంచెం అంటే భయం యాక్చువల్లీ వేసింది. వాంటెడ్ ఏ డాక్టర్. యా, ఓకే ఓకే. యాక్టర్ వచ్చాడు. తర్వాత ఐ గేవ్ హిమ్ మై సిస్టర్స్ నంబర్. Okay. ఇలా అవ్వట్లేదు, యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. సో నేను కార్ వేసుకొని డైరెక్ట్ గా భీమవరం బయలుదేరా, నర్సాపూర్ బయలుదేరాను. హైదరాబాద్ నుంచి. సో ఐ వెంట్, పద్మ గారు నేను ఇక్కడ వచ్చానండి, నేను నిఖిల్ అండి, ఒకసారి మీతో మాట్లాడాలి అంటే. నిఖిల్ బిజినెస్ మ్యాన్ అని ఉంటుంది కదా. మన పల్లవి ఫ్రెండ్ అన్నాను. అయితే ఏంటి ఇలా నేను వచ్చానండి హైదరాబాద్ నుంచి, మీదేంటే ఇలా రాకూడదు కదా అంది. కట్ చేస్తే నేను అన్నాను కాదండి, యాక్చువల్లీ మా సుధీర్ వర్మ అన్నాడుగా, ఆడు నర్సాపూరే. సో మా సుధీర్ వర్మతో నేను లాస్ట్ టైం నర్సాపూర్కి వచ్చాను, కేశవ సినిమా షూట్ చేశాము అంటే. షూటింగా అంటే అదేనండి, నేను నిఖిల్ అంటే హ్యాపీ డేస్. ఓ ఇలా రాకూడదు కదండి, మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత మాడతాను మీతో అని చెప్పి నేను బ్రో ఫ్రమ్ హైదరాబాద్ టు భీమవరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను బ్రో, కలవకుండా. రియల్లీ? గో ఆఫ్ అన్నారు, గెట్ బ్యాక్ అన్నారు. మధ్యలో పల్లవి అలా ఏడ్చుకుంటూ వచ్చి ఓకే నాన్న గో బ్యాక్. సో వెళ్ళేటప్పుడు పెట్టిన సాంగ్స్ అన్ని వచ్చేటప్పుడు మొత్తం సాడ్ సాంగ్స్ పెట్టుకుంటూ వచ్చారు. వెళ్ళేటప్పుడు కమాన్ అని మంచి సాంగ్స్, వెళ్ళేటప్పుడు I love you. కానీ ఎక్కడ కాన్ఫిడెన్స్ బ్రో, అంటే నా మీద నా కాన్ఫిడెన్స్ ఉండేది దట్ ఐ విల్ దే రిజెక్ట్. ఈ అన్నిట్లో పాపం అత్తమ్మకి ఇంకా టెన్షన్, పాపం పెళ్లి చేసేయాలని అత్తమ్మ. నేను కూడా రానా అంది మమ్మీ. కాదు, ఇప్పుడు మరి మీ అత్తయ్య గారు ఎలా కన్విన్స్ అయ్యారు? ఫస్ట్ టైం ఐ వెంట్ టు హిస్ హౌస్, షీ ఇస్ సో స్వీట్. లైక్ అది చూసాకే నేను మా ఇంట్లో చెప్పాను యాక్చువల్లీ. సో మై మామ్ నచ్చింది నాకన్నా. ద రీజన్ వై షీ సెడ్ yes is my mom. No, but she really like Pallavi. First minute నుంచి she was like she is perfect అని చెప్పి. ఇప్పుడు కూడా they go together for movies, అన్ని వాళ్ళు కలిసి చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరు జల్ అయిపోయారంటే అసలు ఇంకా ఒక మనిషికి అంతకంటే అదృష్టం ఏం లేదు. నిజమే. అదే అక్కడ నుంచి మీరు ఇంట్లో ఒప్పించేశారు. అండ్ హౌ వాజ్ మామ్స్ రియాక్షన్? అంటే సరే ఓకే అన్నారా, లేకపోతే నీ సుఖమే నా సుఖం అని ఆ టైం? అలా ఏం లేకుండే. ఎంగేజ్మెంట్ రోజు కూడా దేవర్ లైక్ డాక్టర్ అయితే బాగుంటదేమో అని అంటుండే వాళ్ళు. నాకు వినపడలేదు ఏంటిది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవర్ ఆస్కింగ్ మై ఫ్రెండ్స్ అంట, ఇంకోసారి ఆలోచించుకోమని చెప్పు, డాక్టర్ అయితే బాగుంటదేమో అని.
మా ఎంగేజ్మెంట్ కూడా ఎలా అయిందంటే డేట్ ఫిక్స్ చేసుకుంటారు కదా, అలా అనుకున్నారు. కానీ అత్తమ్మ ఇస్ లైక్ సరే ఎట్లయినా అనుకుంటున్నాం కాబట్టి వి ఎక్స్చేంజ్ ద రింగ్స్ అనుకోని. ఫైనలీ వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయ్యాక అమ్మయ్య అనుకున్నా నేను. కానీ కోవిడ్ వచ్చింది జస్ట్ 10 days ముందు. సో అలా పాండమిక్ మ్యారీడ్ కపుల్ అయిపోయారు పాపం. ఏంటి మా ఫోటోలు ఇచ్చారు? బేసిక్ ఏంటంటే ఇది ఐ ఆస్క్ యు క్వశ్చన్స్, మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళ ఫోటో చూపించండి సరిపోతుంది. డన్. ఈ ఫోటో తీసింది నేనే, పల్లవిది. ఓ ఎక్కడ? లండన్ లో. ఓకే ఓకే. ఇది తీసింది ఎవరు? ఇది ప్రాపర్ పాస్పోర్ట్ ఫోటోలా ఉంది. బెస్ట్ యాక్టర్ ఇద్దరిట్లో ఆఫ్లైన్ ఎవరు ఇంట్లో? ఏమైనా బయట అందరూ ఉంటే ఐ బి వెరీ కామ్ అండ్ సైలెంట్. లేటర్ వెన్ వి గో బ్యాక్ అమ్మా అమ్మ బాబోయ్ ఎంత వినయంగా యాక్ట్ చేస్తుందంటే అందరికి లోపల అని తిట్టుకుంటా ఉంటది, బట్ వెరీ గుడ్ యాక్టర్. వే ఓకే ఫైన్. ఇద్దరిట్లో గురక ఎక్కువ ఎవరు పెడతారు? హలో. ఓకే ఓకే. యు హావ్ టు. అంటే నాకు చెప్పు బ్రో, నాకు తెలియదు బ్రో, నా గురికి నాకు ఎలా తెలుస్తుంది? అంటే సాధారణంగా నేనైతే అప్పుడప్పుడు 2:30 గంటల నా గురుక వాయిస్ కి నేనే వింటేస్తాను. ఇప్పుడు సడన్ గా వచ్చింది ఎవడ గురికి పెట్టిందనా? మెనీ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటకు వెళ్తారు కదా, భయపడ్డారంట కొంతసేపు. అంటే ఇలా టచ్ చేస్తే విల్ బి లైక్ సో పానికింగ్. అంటే నా ఐస్ నాకు డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే నేను ఫైట్ చేస్తున్నట్టు యాక్షన్, ఎక్కువ యాక్షన్ డ్రీమ్స్ అనమాట. ఎవడన్నా రోజు పొలవేని కొట్టా. నిజమా? ఐ థాట్ హి వాస్ సమ్ విలన్ అనుకొని పాట కొట్టా. నన్ను రాత్రి నిజంగానే రివెంజ్ తీర్చుకున్నావా అని అనుకున్నాను. అంటే ఎలాగో దొరికిన ఛాన్స్ గా చెప్పేసి కాపర్ కొట్టింది. అయ్యో సారీ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరిలో ఆర్గ్యుమెంట్స్ ఎవరు స్టార్ట్ చేస్తారు? బేసిక్గా యా ఆర్గ్యుమెంట్ యా పల్లవినే స్టార్ట్ చేస్తుంది. రియల్లీ? యా ఐ స్టార్ట్ ద ఆర్గ్యుమెంట్, ఐ ఎండ్ ఆల్సో మీ ఆల్. అంటే నేను ఫుడ్ వేస్ట్ చేసినప్పుడు నాకు నచ్చదు. అంటే మంచి మటన్ రెడీ చేసి పెడుతుంది, ఆ రోజు నేను రాకుండా బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుని అది తినేస్తా. అంటే ఎందుకు వండమన్నావు, వాట్ ద హెల్ ఇస్ దిస్, డోంట్ వేస్ట్ ఫుడ్ అని చెప్పి నాకు సరేరా రేపు పొద్దు తింటానంటే రేపు పొద్దు తినాలని చెప్పి మళ్ళీ అలా అనగానే మీ రియాక్షన్ ఏంటండి? మామూలుగా మీరు చాలా కూల్ గా వింటారా? కాదు బ్రో, లేకపోతే ఇంట్లో అంటే హర్ థింగ్స్ వాట్ షీ డస్ ఫర్ మీ ఇస్ అమేజింగ్. నేను ఇంట్లోకి రాగానే నీట్ గా ఉంటది రూమ్, అన్ని సర్ది ఉంటాయి కరెక్ట్. లెగ్స్ నా ముందు మంచి మిల్క్ ఎగ్స్ అన్ని ఉంటాయి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఎలా తిడతా చెప్పండి? Basically, our arguments are also hardly 2 hours. Oh, nice. 1 or 2 hours. మేము ఒకటి ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే గొడవ పడి సాల్వ్ చేయకుండా పడుకోకూడదు. సాల్వ్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ స్లీప్. ఇట్స్ ఎ గుడ్ వన్. ఈ షోలో మీరు కపుల్ కి చాలా మంది చాలా అడ్వైస్ ఇస్తారు. 3 years అయిందా? Yeah. దిస్ మే 3 years అవుతుంది. ఓ లవ్లీ. గాట్ మ్యారీడ్. 3 years కి అడ్వైస్ ఇచ్చింది రేంజ్ ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత షో పెట్టేసుకుంటావా? సాధారణంగా మీకు మంచి అఫ్ కోర్స్ 3 years అయింది అంటున్నారు. సో ఆబ్వియస్లీ మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి లైఫ్ లో, బ్యూటిఫుల్ మూమెంట్స్ లైక్ రొమాంటిక్ మూమెంట్స్. అలాంటి మూమెంట్స్ ని యూజువల్ గా స్పాయిల్ చేసేది ఎవరు? స్పాయిల్ అంటే నాకు ఐ లవ్ దిస్ టీమ్ కూడా ఆర్సెనల్ బ్రో. ఫుట్బాల్ నాకు చాలా ఇష్టం. అబ్బా చూస్తున్నాను బ్రో ఆ ట్వీట్స్. మంచి ప్లేస్ కి వెళ్ళి రొమాంటిక్ స్పాట్ లో కూర్చున్నప్పుడు సడన్ గా ఆర్సెనల్ మ్యాచ్ వస్తుంది. ఇంకా నేను ఆ వ్యూ ని, సన్సెట్ ని, ఆ స్నో ని అన్ని మర్చిపోయి కూర్చొని ఐ వాచ్ ద మ్యాచ్. అప్పుడు షీల్ బి లైక్ యాక్చువల్లీ హీల్ సే విల్ గో ఫర్ అ మూవీ. సరే మంచి డేట్ కి వెళ్తున్నాం కదా, హీ గాట్ టైమ్ అని టికెట్స్ బుక్ చేస్తాను నేను. హీ నెవర్ టర్న్స్ అప్. అగైన్ ఐల్ బుక్ వెన్ ఎవర్. అట్లా 2-3 times బుక్ చేశాక వి గో. నైస్, గుడ్ టు నో. నెక్స్ట్, మామూలుగా ఇంట్లో ఎక్కువ సిల్లీ థింగ్స్ చేస్తూ దొరికిపోయేది ఎవరు? ఐ థింక్ మీ సిల్లీ థింగ్స్ ఏంటి మామూలుగా? నా సిల్లీ థింగ్స్ ఏమన్నా చెప్పాలా? చెప్పండి. They're not things which I should say on TV. కరెక్ట్ గా నేను చూసినప్పుడే అవుతుంటాయి అలాంటి. అంటే నేను ఒక రోజు టవల్ కట్టుకొని వెళ్తున్నప్పుడు టవల్ జారిపోవడాలు. నేను అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాను అనుకుంటా. నా రూమ్ లో నేను స్వచ్ఛందంగా ఉన్నాను.
ఎవరి కాదు సిల్లి. సిల్లీ. లవ్లీ. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద రౌండ్. యూజువల్ గా గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు కదా మీరు, ఎవరు ఎక్కువ పోగొడతారు దాన్ని? రియల్లీ? Yeah, he lost all the gifts I have given him. ఇంక్లూడింగ్ ద చెప్పనా? Including what? Huh? పక్క వెళ్తారా అయితే ఇక్కడ? ఎంగేజ్మెంట్ రింగ్ కూడా పోగొట్టా. నాకు తెలిసి మీరు షూటింగ్ లో వాడేస్తారా వీటిని? ఎంగేజ్మెంట్ సీన్ ఏమైనా అయిందా మూవీస్ లో ఈ మధ్య? పెట్టేశానంటారా? మరి మీరు అసలు చాలా No, భద్రంగా I keep. He gave me a phone like 3 years back. That scratch కూడా పడలేదు. ఇప్పుడు పాపం ఇప్పటికి అదే ఫోన్ వాడుతున్నారా? Yeah. షీ డిజర్వ్స్ ఎ బిగ్ హ్యాండ్ అండి. బట్ అఫీషియల్ గా ఈ రౌండ్ విన్నర్ మీరేనండి. Thank you so much. పల్లవి గారు ఇస్ విన్నర్. మీ పెళ్లి గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి మాకు చెప్తే నాకు గుర్తొచ్చింది. అది ఒక తీద్దాం అనుకుంటే ఇక్కడ యాక్చువల్గా పెళ్లికి ఫస్ట్ మీరే వచ్చారంట కదా, వచ్చేసరికి ఎవరు లేరంటగా? అవును. ఎందుకు అలా అసలు? 5:30 ముహూర్తం కిషోర్ బ్రో. 5:30 కల్లా నేను మండపంలో ఉన్నా. నేను ఒక్కడే నా మండపంలో, ఇంకెవ్వరు లేరు తెలుసా. ఒక్కడు ఆ డెకరేషన్ ఇలా చేస్తూ టక్క టక్క కొట్టుకుంటూ చూస్తున్నాడు. ఇక్కడ వచ్చాడు. నేను పెళ్లి కొడుకు వేరే ఎప్పుడు రాలా. పెళ్లి కూడా కొంచెం హడావిడిగానే జరిగి ఉంటుంది. పెళ్లి పంతులు నిజంగా ఆయన ఎక్కడున్నాడు కానీ మహానుభావుడు. Busy taking videos of the wedding. పెళ్లి 1 hour లో మొత్తం అయిపోయింది. మాంగళ్యం దంతున మాకు ట్వీట్లలో వస్తున్నాయి. ఎవరిస్తున్నారబ్బా అని మొత్తం వెడ్డింగ్ friends జరుగుతుంది. అందరూ వెడ్డింగ్ జరుగుతుంది ఇక్కడ, మాకు ట్వీట్స్ వస్తున్నాయి. తర్వాత చూస్తుంటే ఆయన వెనకాల నుంచి ఫుల్ వీడియోలు తీసి పెట్టేస్తుండే. పంతులే లైవ్. ద బెస్ట్ వ్యూ ఎవర్ అది. అరే వావ్, అంటే ఇలా కూడా ఉంటారా పంతులు? కంట్రోల్ చేశాడు బ్రో నా పెళ్లి. 7 అడుగులు ఇప్పుడు వేసారు కదా. అదే అందుకని అడిగి 7 అడుగులు కూడా అక్కడ ఇలా. సో అక్కడ వేయలేదు కాబట్టి ఇక్కడ చేయొచ్చండి హ్యాపీగా. రండి ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్ గా. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు. ఓకే, సో బేసిక్ గా ఇది 7 అడుగుల రౌండ్ అండి. క్రేజీగా ఉంది అసలు నిజంగా. మీ ఇద్దరు కలిసి ఒక్కొక్క అడుగులో నేను అడిగిన ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తూ ఇది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి ఈ దండలు మార్చుకుంటూ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారా? బేసిక్ ఏంటంటే ఇందులో 7 స్టెప్స్ లో 7 క్వశ్చన్స్ ఉంటాయి. 4 ట్రూత్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 డేర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవసరం ఇప్పుడు మనకి ట్రూత్ ఆర్ డేర్? లేదండి, తప్పదు. పెళ్ళైన తర్వాత చాలా ఉంటాయండి. మీకు అంత ఈజీ అనుకున్నానండి పెళ్లి చేసుకుని క్యాజువల్ గా ఎండలో అరుంధ దక్ష చూపించేసి కనిపించకుండా మ్యారేజెస్ అయిపోయింది అనుకున్నా. ఇది రియల్ టెస్ట్. ఓకే ఫైన్. సో టేక్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ చెప్పండి, ట్రూత్ ఆ డేరా? ఫస్ట్ డేర్. రండి. మీ ఇద్దరు కలిసి పోస్టర్స్ రిక్రియేట్ చేయాలి. సింపుల్. నా మూవీ పోస్టర్స్ చాలా ఫ్యామిలీ టైప్ ఉంటాయి కాబట్టి పర్లేదు. అవునా? పోస్టర్ నెంబర్ 1 ప్లీజ్. ఇది ఏ యాంగిల్ లో ఫ్యామిలీ టైప్ పోస్టర్ ఇది? అంటే నేను కూడా చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. No, but one thing I promised my mother, and one of the reasons why Pallavi like I'll never do kissing scene in Oh, really? మమ్మీ అందుకే నన్ను she let me. అయ్యో పాప, మరి స్క్రిప్ట్ డిమాండ్ చేసినా సరే ఫిక్స్ అండి. వచ్చాను నేను కూడా ఫాలో అవుతున్నా. ఫ్యామిలీతో పాటు చూసే సినిమాలు చేయాలని. నైస్, గుడ్ టు నో. యాక్చువల్లీ మీ ఇద్దరు చేయండి అది. ఇదా? చాలా చిరాగ్గా ఉంటుంది. వద్దు ప్లీజ్. ఓకే 1 2 3. 7 రంగుల వాన 2 కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. లవ్లీ. ఒక పోస్టర్ కదా. ఓకే, ఇంకా 4 పోస్టర్లు ఉన్నాయి అంతే. లేవు. పోస్టర్ నెంబర్ 2. ఇది కష్టం. అరే అమ్మ బాబోయ్. నేను సోఫా ఎక్కాలి. నీతో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు, గుర్తురాగు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. లవ్లీ. లాస్ట్ పోస్టర్ అండి, అయిపోతుంది. పోస్టర్ నెంబర్ 3.
ఫ్యామిలీ పోస్టర్స్ అన్నారు కదండి మరి. అది అది ఆ అమ్మాయి గ్రాఫిక్స్ అది. ఓకే నాన్న కమాన్. కోటికొకటిలా అమ్మాయి కాటుక కన్నుల బుజ్జాయి దిష్టే తీయాలే హారతి నీయాలే. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇన్ని చేయాలా? మా పంతులు చేసిందే బెటర్ బ్రో, గంటలో అయిపోయింది వెళ్ళి. సో కంగ్రాచులేషన్స్, ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. లైట్ అప్ ద స్టెప్ ప్లీజ్. ఓహో, ఇప్పుడు హ్యాపీగా రెండో స్టెప్ వేయండి. ఇంకా 6 ఉన్నాయా? ఎస్, అంత ఈజీ కాదండి 7 అడుగులు అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రూతా? చూచ్చు. ఓకే, కామన్ గా మీ ఇద్దరు కలిసి ఇంట్లో చెప్పిన అబద్ధం ఏంటి? ఏదో మంచి స్టోరీ నోటింది. అయ్యయ్యో, ఒకటే అబద్ధం చెప్పాం మనం. ఓకే, చెప్పనా? చెప్పాలి చెప్పాలి. కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో పాపం ఇంకా పల్లవి నమ్మరేమో ఇంకా. అంటే మేమేమన్నా అంటే వీరిద్దరు ఎలా కలిసారంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పార్టీలు అవన్నీ చెప్పలేం కదా. సో మై బ్రదర్, మై యంగర్ బ్రదర్ వాజ్ హర్ క్లాస్మేట్ అని చెప్పాం. అసలు సంబంధం లేదు. బేసికలీ ఏమైందంటే నేను తను ఒకే స్కూల్లో చదువుకున్నామంటే చాలా, తను 10th లో ఉంటే నేను 2nd స్టాండర్డ్ లో ఉండాలి. సో అది మరి తప్పు అయిపోతుంది. 10th క్లాస్ లో ఉంటే 2nd క్లాస్. అందుకే అది చెప్పలా. బ్రదర్ అండ్ షీ మై బ్రదర్. అందుకే చెప్పలేదు బ్రో. సరే, లవ్లీ ఓన్లీ మొత్తం. కంగ్రాచులేషన్స్, బీయింగ్ వెరీ స్పోర్టివ్. యూ కెన్ టేక్ ద థర్డ్ స్టెప్. మేము ఇంటికి వెళ్ళామేమో, ఇక్కడ నుంచి మీ ఇంటికి వచ్చామేమో. ట్రూత్ ఆర్ డేర్? రెండు డేంజర్ గానే ఉన్నాయి యాక్చువల్ గా. మధ్యలో ఏం లేదా బ్రో? సరే డేరే చేద్దాం. డేరేనా? బేసిక్ ఏంటంటే బట్ ఐ విల్ ప్రిఫర్ మీరు చేస్తే బాగుంటుంది. ఐ లవ్ యూ 10 times చెప్పాలండి. కానీ కాదు కదా, అంతేకాదు 10 times ని ఒక డిఫరెంట్ ప్రతి దాన్ని మోడ్యులేషన్ లో చెప్పాలన్నమాట. కోపంగా ఒకసారి, నవ్వుతూ ఒకసారి, ప్రశాంతంగా చెప్పే. లేకపోతే నువ్వు చెప్పు. నువ్వు చెప్పినా యాక్చువల్ పని చేయండి, మీరు 5 times చేయండి. మీరు 5 times చేస్తారు. నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇదేంటండి ఫోర్త్? కన్ఫ్యూజ్ ఐ లవ్ యూ. సడన్ గా మనం చాలా బిజీగా ఉన్నప్పుడు బేబీ డు యు లవ్ మీ అంటారు కదా. సేమ్ ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో బేబీ డు యు లవ్ మీ అంటే ఓకే ఐ లవ్. సో అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ. లవ్లీ. ఇంకో 5 times కూడా నువ్వే చెప్పు. 5 times నేను గైడ్ చేస్తాను. చాలా కోపం వస్తుంది ఆయన మీద, బట్ నిజంగా ముద్దు వస్తున్నాడు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నాన్న. నైస్. సెకండ్, ప్రశాంతంగా. ఇది ఇస్తలే. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ టేక్ ద ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్, ట్రూత్ ఆర్ డేర్? విల్ గో ఫర్ ట్రూత్. యా. ట్రూత్. ఇప్పుడు సార్ ట్రికీ సిచ్యువేషన్, ఇది మీకే అడగాలి. ఇప్పుడు హీరోయిన్ తో చేస్తున్నప్పుడు కానీ మీరు ఎప్పుడన్నా పేరుతో పిలిచే వాళ్ళు పల్లవి పేరు రావడం కానీ, ఆర్ వైస్ వర్సా? వైస్ వర్స వస్తే ఇంటికి రానివ్వను. వస్తే అసలు ఈ షోకి వస్తావా ఏంటి? ఐ ఫర్ 18 pages సినిమా ప్రతాప్ చెప్తాడు. సో నందిని దాంట్లో క్యారెక్టర్. సో నందిని నా ముందు ఉండదు, బుక్ లో ఉంటది. అవును. ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ నందిని అంటే నాకు చాలా ఇష్టం రా, ఐ లవ్ రా అని చెప్పాలి. పల్లవి ఐ లవ్ యూ సో మచ్ రా అని చెప్పేసా. ఈ మాటతో ఒక 10 mistakes మాఫ్ చేయొచ్చు. 18 pages లో చాలా మంది చెప్పారు నాకు. కావాలని చేయలేదు, నిజంగా వచ్చింది ఇన్ ద మూమెంట్. సో ఎస్, కంగ్రాచులేషన్స్, 4th step చింపేశారు. సో ట్రూత్ ఆర్ డేరా? డేరేనా? పార్ట్నర్ ని రొమాంటిక్ గా ఫ్లర్ట్ చేయాలి. సో ఆ రోజు నేను ఏం చేశానో చేయమంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. పాటలు పాడారు బేసికలీ. అది చేయండి. అంటే ఏం పాట పాడా నేను యాక్చువల్లీ గుర్తురాట్లా. హి sang so many songs. డ్రైవర్ భయపడిపోయాడు. మీరు కొంచెం వైల్డ్ అండి. అది యాక్చువల్లీ తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కార్ లో. ఈ అమ్మాయి పడుకుని పోయింది. పడుకుని పోతే అదే టైంలో మన నాగార్జున గారి
సాంగ్ హలో గురు ప్రేమ కోసం మీరు జీవితం అని అని పాడుతున్నారు మీరు గట్టిగా. ప్రేమించాను దీన్నే కాదంటోంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు. మీ మీ మైండ్ లో ఏంటప్పుడు బాగా ఛానల్ చేంజ్ చేస్తే బాగుంటున్న టైప్ లో బెంగళూరు టాక్సీ డ్రైవర్ షాక్ అయిపోయాడు. ఇలాగే పడుకుని ఉంది కూర్చో అదే కదా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు అక్కడ కూర్చోండి, నేను డ్రైవర్. డ్రైవ్ బ్రో. నేను పాట పెట్టిన తర్వాత హలో గురు ప్రేమ కోసం మీరు జీవితం I was sleeping. ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్నే కాదంటోంది నన్ను మహా సుందరాంగులే. ఆర్నే హలో గురు ప్రేమ కోసమే. క్రేజీ మ్యాన్. వీడు నన్ను ఎందుకు దింపలేదు అనుకున్నా. యు డిజర్వ్డ్. మీకు ఇంత కష్టానికి మాత్రం యు డిజర్వ్డ్. ఉంగరాల జుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సల్జగలిగినోణ్ణి సౌకబేరమా. నాకు తర్వాత అర్థమైంది తనని తను పొగుడుకోవడానికి పాట పాడిండ్రని. అక్కినేని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా. అంటే ఓన్లీ ప్రేమించాను దీన్ని అనేది ఒకటే, మిగతా సెల్ఫ్ ఎలివేషన్. కంగ్రాచులేషన్, సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేశారు. ప్లీజ్ టేక్ ద 6th స్టెప్. సో డేర్ అయిపోయింది. ట్రూత్స్ ఇంకా మీ పార్ట్నర్ కి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి. ఇంజరీస్ నేను కొంచెం అతి చేసి ఇంజరీస్ చేసుకుంటూ ఉంటాను. అండ్ వెన్ ఐ డూ సమ్ స్టంట్స్ ఆల్సో నేను చెప్పను. పల్లవి గారు పడుకున్న తర్వాత మీరు సింపుల్ గా కిందికి వచ్చేసి ఫోన్ తీసుకొని అందులోంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని, అది కూడా సీక్రెట్ కదా మరి. అది చెప్పరా? బేసికలీ బిర్యానీ తినేస్తుంటాను నాకు తెలియకుండా మిడ్నైట్. సో యా సీక్రెట్లీ ఐ ఈట్. సూపర్, కంగ్రాచులేషన్స్. లాస్ట్ స్టెప్ తీసుకోవచ్చు మీరు. అవునా? సో లాస్ట్ క్వశ్చన్, ట్రూత్. యూజువల్ గా బ్లేమ్ గేమ్ ఎప్పుడైనా ఆడారా పార్ట్నర్ తోటి? పల్లవి నా తోసి చెప్తాను. చెప్పండి. ఏదో డ్రెస్ కొనుక్కుంది బ్రో, అది నేను బాగానే ఉందన్నానంట. అదేంటంటే ఫిట్ అవ్వలేదు. నువ్వే కదా ఈ షోకి వచ్చినప్పుడే అదే డ్రెస్సులు లేవు. సో షీ బ్లేమ్స్ మీ. ముందు చెప్పొచ్చు కదా 1 వీక్ ముందు. తను ఒప్పుకోవాలి కదా ఫస్ట్. ఎనీ లేడీస్ ఇస్ ద సేమ్ ప్రాబ్లం. ట్రూ అండి. కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ ఆల్ ద స్టెప్స్. వావ్. సో నౌ మీరు ఏంటంటే ఒకసారి కిందికి వచ్చేసి ఈ జస్ట్ ఈ దండలు మార్చుకుంటే, కానీ నన్ను పెళ్లికి పిలవకపోయినా నా చేతుల మీదుగా శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా అందులోంచి ఒక అడుగు పెట్టి ఇక్కడ పెడితే బ్రో నిజంగా నాకు మ్యారేజ్ ఫీల్స్ వస్తాయి. వచ్చేది. నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కుల తీర్చెనుగా, రాధమ్మ పిన్న పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా. ఇప్పుడు లాస్ట్ చిన్న రౌండ్ అండి, చిన్న ఒక బజర్ రౌండ్. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మీరు వెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకుని మీ పార్ట్నర్ కి ఇవ్వచ్చు. ఓకే. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బజర్ నొక్కాలి ఫస్ట్. అన్ని నువ్వే ఇచ్చేయి, ఎందుకు? నాకు వస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో 2 అక్షరాలు వచ్చే 5 మూవీస్ చెప్పండి. నిఖిల్ గారు నొక్కారంట. అంటే చాలా ఈజీ ఇది. ఖుషి ఇస్ 2 letters. ఓకే. బాలు, జల్సా, జానీ, బద్రి. లవ్లీ. ఓకే, సో మీరు గెలిచారు. Yeah. సో ఒకసారి లెట్స్ చెక్ Yes. ఏం గిఫ్ట్స్ ఉన్నాయో. హే వావ్, యాక్చువల్లీ క్యూట్ గా ఉన్నాయి. Yeah. చాలా క్యూట్ గా ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి మీరే. యాక్చువల్లీ ఇలాంటిది ఒకటి నాకు పల్లవికి మా ఇంట్లో ఉంది. ఏ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. కిషోర్ బ్రో, కంగ్రాచులేషన్స్, ఫస్ట్ క్వశ్చన్ గెలిచారు. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్, క్యారమ్ బోర్డ్ లో టోటల్ గా ఎన్ని కాయిన్స్ ఉంటాయి వితౌట్ స్ట్రైకర్? పల్లవి గారు 9 coins. 9 9 white, 9 black.
అండ్ 1 రెడ్ కాయిన్ ఉంటుంది. మొత్తం ఎన్ని ఉంటాయి? టోటల్ 18 అరే వితౌట్ రెడ్. 18 is a wrong answer. వితౌట్ రెడ్ కాయిన్. వితౌట్ స్ట్రైకర్ అన్న. ఓ దెన్ 19. దెన్ 19 రేపు వచ్చి నేను చెప్తాను, మా పక్కన వచ్చి No, చెప్తారు. I told you the exact thing, right? 19 coins. వితౌట్ స్ట్రైకర్, yes. ఓకే ఓకే I will give it to you. Congratulations. He likes red because Arsenal is red. Oh, lovely. దిస్ ఆల్సో వాస్ ఇన్ లండన్. ఇది సైజ్ కూడా ఎందుకు పెట్టామంటే ఇది పోర్టుకోలేరు మీరు. కిషోర్ బ్రో ఇచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ క్వశ్చన్, ఆరెంజెస్ లో ఒక ఆరెంజ్ దాంట్లో ఎన్ని స్లైసెస్ ఉంటాయి? నిఖిల్ గారు మీరే. ఆరెంజ్ లో స్లైసెస్ అంటే ఎన్ని స్లైసెస్ మనం చేస్తే అన్ని కదా. నేను యాపిల్ స్లైస్ అడగట్లా, ఆరెంజ్ అడిగా. అది 10. 10 is the right answer. నిజంగా 10 ఉంటాయా ప్రతి నిజంగా 10 దానిలో? ఉంటాయి. ప్రతి దానిలో 10 ఉంటాయి. సైజ్ మారుతుంది కానీ ఖచ్చితంగా 10 ఉంటాయి. ఓ ఏంటి బ్రో ఇట్స్ లవ్ మీటర్. లవ్ మీటరా? మీరు ఇద్దరు కలిసి దాన్ని పట్టుకుంటే మీలో ఉన్న ప్రేమలో ఉన్న వేడితోటి అది యాక్చువల్గా చెప్తుంది ఎంత ఉందో లవ్ అనేది. Really? యా. ఫోర్త్ క్వశ్చన్, బాల్ ని గోల్లో వేసే గేమ్స్ పేరేంటి? నిఖిల్ గారు. ఫుట్బాల్, హాకీ, అయ్యా హ్యాండ్ బాల్, త్రో బాల్. త్రో బాల్ కాంట్ బి పుట్ ఇన్ అ గోల్. ఎగ్జాక్ట్లీ. ఇంకా 2 గేమ్స్ చెప్పండి చాలు. ఆ 2 నేను చెప్తే నాకు వస్తుందా? స్ప్లిట్ చేసుకుందాం. చెప్పండి మీరు. ఇంకా 2 ఏమన్నారా గోల్ వేసేవి? ఫుట్బాల్. అరే గోల్ Ice వేసేటి. hockey. ఐస్ హాకీ. పర్ఫెక్ట్. హాకీ. కంగ్రాచులేషన్స్. 50-50. రవికి చాక్లెట్ కరెక్ట్. కంగ్రాచులేషన్, యూ డూయింగ్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. మనకు అర్థం కాకుండా భద్రంగా దాచుకునేది. పల్లవి గారు. బజర్ లేకుండా ఎలా బ్రో? ఇది తప్పు కదా ఇది. మీరు యాక్చువల్లీ ఇది మీరు చెప్పాలి. హెల్త్. హెల్త్ అర్థం కాకుండా భద్రంగా దాచుకుంటామా? బజర్ నొక్కారు కదా అని చెప్పేసి మీరు ఏం చెప్తే సారీ అర్థం కాకుండా భద్రంగా అది చూస్తున్నా మనకు అర్థం కాదు, అయినా మనం భద్రంగా దాచుకుంటాం. ఇంతకంటే నేను దిగజారు. నేను యాక్చువల్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ అర్థం కావు. నేను బజర్ నొక్కా. రైట్ ఆన్సర్. కానీ పల్లవి హ్యాండ్రైటింగ్ చాలా బాగుంటుంది. అర్థం అయ్యేలా రాస్తా వాళ్ళకి. బట్ ఐ వాంట్ దిస్. నేను No, గెలిచాను. నేను వస్తా. My Attama will be very happy. She likes this kind of things. కంగ్రాచులేషన్స్, అఫీషియల్ గా ఈ రౌండ్ ఫినిష్ అయింది. I won. No, I won. మీరే గెలిచారు. నానా I won 3. సో నిఖిల్ గారే గెలిచారు కాబట్టి ఇందులో లాస్ట్ కిట్ ఏంటంటే ఒక ఫ్యాంటసీ బౌల్ అని ఒకటి ఉంటుంది. Okay. ఎనీ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ మీదేమైనా ఉంటే బేసిక్ గా నిఖిల్ అందులో ఒక అబ్రకదబ్ర అనుకుని దాని మీద చేయి పెడతాడు. Okay. అందులోంచి మీరు చేయి పెట్టి ఒక చిట్టి తీసేస్తే ఆ డ్రీమ్ ఆటోమేటిక్గా అందులో వచ్చేస్తుంది. అది చదివి అది మీరు ఫుల్ఫిల్ చేయాలి పాపం. Okay. ఎందుకంటే ఇంత కష్టపడి గెలిచాడు కాబట్టి హీ డిజర్వ్స్ ఇట్. Yeah. సో రెడీ? Yeah. సో ఇదే మా ఫ్యాంటసీ బౌల్. ఇందులో నిఖిల్ గారి అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ ఒకటి ఉంది. I'm scared what you're gonna take out of it. ఇప్పుడు మీరు వచ్చి అందులో చేపట్టి తీయాలండి. Oh, I should. యా. వావ్, హార్ట్ షేప్ లో వచ్చిందంటే చాలా మంచి డ్రీమ్. పల్లవి నా కోసం నా ఫేవరెట్ డాన్స్ స్టెప్ చేయాలి. అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ ని రియల్లీ మీరు చేయాల్సిందే. మేము ఎప్పుడైనా క్లబ్బింగ్ వెళ్ళినప్పుడు కానీ ఏ పార్టీకి వెళ్ళినా కానీ అందరం అలా ఫుల్ కమాన్ చేస్తున్నాం కదా. అలాగే ఒకటే స్టెప్, సిగ్నేచర్ స్టెప్. అది ఒక స్టెప్ తో మొత్తం మేనేజ్ అనమాట. అసలు అయిపోద్ది. నువ్వు కూడా చేయి నాతో దా.
ఈయన మమ్మీ గారు చేస్తారు. సో ఎలా అనిపించింది మా షో? ఫెంటాస్టిక్, చాలా నవ్వుకున్నాను ఆఫ్టర్ మెనీ డేస్. ఎలా అనిపించిందండి మీకు? ఇట్స్ వెరీ గుడ్. వచ్చిన పల్లవి గారి నుంచి ఇప్పుడు వెళ్ళే పల్లవి గారు డిఫరెంట్ గా ఉన్నారు. తర్వాత ఈ షో చూసిన తర్వాత వాళ్ళకి తనకు వచ్చే ఫోన్స్ తర్వాత అప్పుడు పల్లవి. బట్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. సో మీకు మా షో తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగాను స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగాను స్వాతి ఇట్స్ రియల్లీ కూల్. అండ్ అలాగే మా షాపింగ్ మాల్ నుంచి మీ ఇద్దరికి చిన్న గిఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ దిస్ ఇస్ లాంగర్ దెన్ అవర్ పెళ్లి పంతులు.